హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి 19 వరకు మాటలు మనం చదువుతున్నాం. ఈ మాటలలో the strongest feelings of Habakkuk and the strongest confession of Habakkuk అని చెప్పవచ్చు. బలమైనటువంటి తన అనుభూతి, అదే సమయంలో బలమైన ఒప్పుకోలు హబక్కూకులో కనిపిస్తాయి. హబక్కూకు యోషియా యెహోయాకీము కాలము నాటి ప్రవక్త. అంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం లేక మిడ్ 16th సెంచరీ 6th సెంచరీ మధ్య కాలంలో ప్రవక్త. అప్పటి పరిస్థితులు ఇశ్రాయేలు యూదా జనాంగాలు బానిసత్వంలో పోయాయి. ఇశ్రాయేల్ జనాంగం యూదా జనాంగం బానిసత్వంలో పోవడానికి ఈ విధంగా ఉంది. అప్పటికి ఇన్వేషన్స్ జరుగుతున్నాయి. బబులోను రాజు దప్పదప్పాలని దండయాత్రలు చేస్తున్నారు. ఇదంతా చూస్తున్నటువంటి హబక్కూకు దేశంలో దేవుడు చేసిన వాగ్దానాల గురించి విన్నాడు, వాళ్ళలో ధర్మశాస్త్రాల గురించి విన్నాడు, దేవుడు చేసిన అద్భుతాల గురించి విన్నాడు. విన్నదంతా అద్భుతంగా కనిపించింది. ఇప్పుడు చూస్తున్నదేమో తేడాగా ఉంది. అందుకు హబక్కూకు మొదటి అధ్యాయంలో మాట్లాడిన మాటలు, ఆఖరి అధ్యాయంలో మాట్లాడిన మాటలు కలిపి చూస్తే నేను ఇలా అన్నాను. నేను అనుకున్నాను, ద బుక్ ఆఫ్ హబక్కూక్ ఆర్ ద ప్రొఫెసీ ఆఫ్ హబక్కూక్. హబక్కూక్ గ్రంథము కానీ ప్రవచనం కానీ హబక్కూక్ యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ప్రశ్న, అనుమానము, కన్ఫ్యూజన్ అంటే గందరగోళ అయోమయ స్థితి నుంచి మొదటి అధ్యాయంలో హబక్కూక్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ప్రశ్న, అనుమానము, గందరగోళం, కన్ఫ్యూజన్. అక్కడి నుంచి ఆఖరి అధ్యాయానికి వచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసా? విశ్వాసము, నిరీక్షణ, ఆధ్యాత్మిక దృఢత్వం, ఫెయిత్, హోప్ అండ్ కాన్ఫిడెన్స్. అక్కడ నుంచి ఇక్కడ దాకా హబక్కూకు చేసిన ప్రయాణం లాగా ఈ పుస్తకాలు మనం చెప్పవచ్చు. దైవజనులుగా దీని మీద మైండ్ పెడితే అవి కనిపిస్తాయి. కనుక మన బ్రతుకుల్లో ఇది మనకేంటి ప్రొఫిటికల్ టీచింగ్ కాదు కదా అంటే మనందరి జీవితాలు ఎదురయ్యే సమస్య. భక్తి జీవితంలో సాగుతున్నప్పుడు హబక్కూకు పరిచర్య చేశాడు. హబక్కూకు తన సమకాలీన పరిస్థితిని పరిశీలన చేశాడు. మనము పరిచర్య చేస్తున్నాం, మన చుట్టూ పరిస్థితిని పరిశీలన చేస్తున్నప్పుడు సేవ అంటే ఏంటి, దేవుడితో స్నేహం అంటే ఏంటి, దేవుడి చేత వాడబట్టం అంటే ఏంటి, ఇలాంటి విషయాలకి మనకు ఒక పిక్చర్ మన మైండ్లో ఉంది. ఆ దైవజనుడు ఎలాగా, ఈ దైవజనుడు ఇలాగా, ఈ సంఘం ఇలాగా, ఆ సేవ ఎలాగని చాలా గొప్పగా విన్నాం. ప్రస్తుత కాలాన్ని బట్టి చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏంటి నేను ఇలాగా, ఎంత గించుకున్నా నూతనాత్మలు రావేంటి, ఎంత గించుకున్నా సంఘాల్లో వ్యక్తులు ఎందుకు బలహీనపడిపోతున్నారు. ఇందాక చెల్లితో మాట్లాడుతూ ఉంటే బ్లెస్సింగ్ తన అదే అంటది, ఎంత చూసినా కొంత రావట్లేదు కదా అమ్మా, మీకు నీ ప్రాబ్లమే కాదురా, అన్ని సంఘాల్లోని సమస్య. ఎంత వ్యక్తులు బాగుతున్నా నూతనాత్మ రక్షణ జరగట్లేదు. ఎంత క్రమబద్ధంగా సంఘాలని సంరక్షణ చేద్దామన్నా ఎక్కడో దిగజారిపోతూనే ఉన్నారు. రాజీ పడకుండా ఎంత సేవ చేద్దామని ఎక్కడో లేదు రోడ్డు చూస్తూ కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఇలా? ఇలాంటి ప్రశ్న మన బ్రతుకులోకి రాలేదు అంటే ఆల్రెడీ మన ఆత్మలో చచ్చిపోయినా ఏదో కలిసేస్తుందే అని చూసుకోకపోతే పక్కోడు చదివేంటంటే అంత కనసేపు కాలు చేసిన సైలెంట్గా ఉన్నాను అంటే అది చచ్చిపోయిపోయినట్టు అర్థం. మనం కలిసేది మనకు తెలియాలి, మన డిస్టర్బెన్స్ మనకు తెలియాలి, సరిగ్గా లేని పరిస్థితి మనకు తెలియాలి. అప్పుడు పెద్ద ప్రశ్న బతుకులోకి రావాలి. ద క్వశ్చన్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ప్రశ్నే జ్ఞానానికి మూలం. హృదయాల్లోకి వచ్చిన ప్రశ్న దేవుడితో సహవాసాన్ని పెంచుతుంది. హబక్కూకు ఆ ప్రశ్నలతో మొదలెట్టాడు. ఒక్కసారి ఊరికే దైవజనుల వెనుక మన
ధ్యానం కోసం కొంచెం ముందుకు వెళ్దాం. 2వ వచనం మొదటిసారి, యెహోవా నేను మొర్ర పెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపబుద్దు, బలత్కారం జరుగుతున్నదంటే నీకు మొర్ర పెట్టినా నీవు రక్షింపబడినావు, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చున్నావు, బాధ మీద ఊరకయే చూపుతున్నావు. ఈ ప్రశ్న ఏంటండి? నేను చెప్పాను ప్రశ్న ఎలా మొదలైంది. నేనేమో ప్రార్థన చేస్తున్నాను, ఓ రోజున 2 రోజుల నెలల తరబడి. ఇప్పుడు ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు నేనేమన్నా నాకు ఆత్మలంతా తినమని అనుకుంటున్నానా? బలత్కారం జరిగిపోతున్నాయా, మందిరం పాడైపోతున్నాయా, ప్రజలు పాడైపోతున్నాయా, యవనస్తులు చంపబడుతున్నారని చెప్తూ ఉంటే నువ్వు అసలేంటి రక్షింపకుండా సైలెంట్ కూర్చున్నావు. పోనీ నీ బాధ నీది, నేను అసలు ఇలాంటి బాధలు చూడలేను మొదటి నుంచి చెప్పుకున్నాను మీతో. కానీ నన్ను ఆ బాధ చూడడానికి వదిలేసావు. నన్ను ఎందుకు బాధ ఊరకనే చూడనిచ్చుతున్నావు? గమనిస్తున్నారా? నువ్వెందుకు ఊరికనే బాధ చూస్తున్నావు? నువ్వు చూడలేవు కదా. ఇలాంటివన్నీ ప్రశ్నిస్తూ మొదలయ్యాడు ప్రభుత్వ ప్రియమైన వాళ్ళ. అంతేకాదు ప్రశ్న వచ్చింది, కన్ఫ్యూజ్ అయిపోయి ఏమంటారు తెలుసా? ఆ చివరకు వస్తున్నటువంటి మాటలో దేవుడితో మాట్లాడుతూ అతను మాట్లాడినటువంటి మాట, ఆయన మాట్లాడే మాటల్లో ఎటువంటి కన్ఫ్యూజన్తో ఉన్నాడు మీరు చూస్తే 13వ వచనం, ఈ కనుదృష్టి దుష్టత్వం చూడడానికి నిష్కలంకమైనది కదా, బాధించేవారు చేయి బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటను నీవు చూచి దుర్మార్గం తమ కంటే ఎక్కువ నీతికుడు నాశనం చేయగా నీవు చూచి ఎందుకు కోరుకున్నావు? ఏలిక లేని చేపలతోనూ పాపు పురుగులతో మనులను సమానంగా చేసి. ఈ మాటలన్నీ మీరు చూస్తే కాబట్టి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. మనుషులు దేంతో సమానంగా చేశారు అన్నాడు? వాస్తవదా? మీరు చెప్పండి. మనిషి పురుగు, మనిషి చేప సమానమేనా? కాదు కదా. సృష్టి క్రమాన్ని చూస్తే ఏమవుతుంది మనకి? అవన్నీ కలుగులుగా అయ్యాయి. నరుని తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేశాడు, ఉద్దేశపూర్వకంగా ఒడుగు చేశాడు. అంటే క్రమము చూస్తే వాళ్ళు ఒకటి కాదండి. పురుగుల్లోనూ చేపల్లోనూ ప్రాణము దేహమే ఉన్నాయి, మనుషుల ఆత్మ కూడా ఉంది. హబక్కుకి బాధలన్నీ చూసి ఏమైపోయి కన్ఫ్యూజ్ అయిపోయి అవి ఇవి అంత సమానంగా చేసేసావు అంటున్నాడండి. అందుకే నేను ప్రారంభంలో గొప్ప దైవజనునిగా అద్భుతమైనటువంటి సంగతులు మాట్లాడిన హబక్కుకు ఈ డైలమాలో ఉన్నాడు. మనం కూడా ఎప్పుడైనా ఎదురవుతున్న పరిస్థితులు అనుభవించిన సంగతులు బట్టి ఇలాంటి స్థితిగతులు కూడా వెళ్తే అక్కడ దొరికేస్తాం. ఎవరికి? సైతానికి దొరుకుతాం, జనానికి దొరికేస్తాం. కామనది అసలు ఎంతో గొప్పగా సేవ చేద్దాం అనుకుని వస్తే అసలు ఏ సేవ లేకుండా అయిపోయినట్టు నేను అసలు ఆ బతుకు ఇంతేనా అని నీకు అనిపిస్తే నిరాశలో నుంచి అపవాదన బలమైన కాలుగా చేసేస్తాడు. అలాంటి గడిలో మనం ఏం చేయాలి? అబద్ధుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇంత ప్రశ్న, అనుమానం, కన్ఫ్యూజన్ బ్రతుకులోకి వచ్చాక దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఎక్కడికి అడగాలి? మ్యాథమెటిక్స్ లో డౌట్ వస్తే ఏ వేషాన్ని అడగాలి? లెక్కల వేషాన్ని అడగాలి, పక్కన అడగాలి, తెలుగు వేషాన్ని అడగకూడదు. దేనికి సంబంధించిన అనుమానం ఉందో, దేనికి సంబంధించిన ప్రశ్న ఉందో దానికి సరైన సమాధానం చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. 2వ అధ్యాయం ప్రారంభోత్సవం అదే చూస్తాం. ఆయన ఏమి సెలవించునో, నా వాద విషయమే ఏమి చెప్పుదో చూచుటకై నేను నా కావలస్తవం మీద గోపురం మీద కనిపెట్టుకుని అనుకున్నగా. ఒక్క నిమిషం ఆ మాట మీద మనసు పెట్టండి. అసలు నేను ఇంత దేవుడితో డిబేట్ చేస్తున్నాను. ఆయన ఏం చెప్తాడో చూడాలనుకుంటున్నాను. అసలు ఏం చెప్తాడో చూడాలని ఒక ముక్క అడిగే సరిపోలేదండి. కావలి గోపురం మీద కావలవాడు కనిపెట్టినట్టు చెప్పేదాకా కనిపెట్టాలని అనుకున్నాడు. దేవుడు ఎంత మంచివాడండి. నువ్వు సరైన పద్ధతిలో అడుగు పెట్టాలే కానీ నువ్వు హయాసపడకుండానే నీకు క్షేమాన్ని కలిగించే దేవుడు కనిపెడదాం అనుకున్నాడు. ఎంత ఏర్పడదాం అనుకున్నాడు? చెప్పేదాకా ఈ ఆదివారాన్ని రేపు అని 100 సంవత్సరాలు అది దృఢనిచ్చాడు. దాని వెంటనే ఆయన మాట్లాడేసి నేను చెప్పింది 2 కాలం జరిగిపో
చదివేవాడు చదవడానికి వీలైనట్టుగా నేను చూపించే దర్శనాలు పలక మీద స్పష్టంగా రాసే అని చాలా విషయాలు చూపించాడు. దేవుడి స్తోత్రంగా ఎప్పుడైతే దేవుడితో ఎన్కౌంటర్ జరిగిందో జాగ్రత్త వినండి, 3 భాగాలుగా చెప్తున్నాను. మొదటిది, ఈ స్టార్టెడ్ ఈ జర్నీ విత్ డౌట్, క్వశ్చన్ అండ్ కన్ఫ్యూజన్. లేటర్ యు ఆర్ సెటిల్డ్ దీస్ థింగ్స్ అట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలోకి పోయి కనిపెట్టి వాటిని సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా బాధపడ్డామండి, కష్టపడ్డామండి, అయితే దేవుడికి ప్రార్థన చేస్తామండి, దేవుడు మాట్లాడాడండి అని ఎవరన్నా చెబితే, దేవుడు మాట్లాడిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత వారు ఎలా ఉండాలో చెప్పడానికి 3వ అధ్యాయంలో ఆ మాటలను చదివించాడు. ఆమేన్. ఇప్పుడు చాలా మంది తరచుగా చెప్పే మాట ఏంటంటే దేవుడు మాట్లాడాడండి అన్నారా లేదా? ధైర్యంగా చెప్పండి. దేవుడు మాట్లాడతాడు, నాతో మొన్నే మాట్లాడాడు, నిన్న రాత్రి మాట్లాడాడు, ఇవాళ వాక్యం వింటుండే ఎలా మాట్లాడాడండి? ఎలా మాట్లాడాడు? నీకు నీ దేవుడుకున్న వ్యక్తిగతమైనటువంటి ఆ మీడియా వాక్యంతో మాట్లాడాడో, దర్శనంలో మాట్లాడాడో, అంతరంగంలో నుంచి మాట్లాడాడో, ప్రసంగం వింటా ఉంటే మాట్లాడాడో, సంగతం చూస్తా ఉంటే మాట్లాడాడో, ఐడోంట్కే మాట్లాడాడు. నువ్వు అన్నావు కనుక మాట్లాడింది విన్నవాడు ఎలా ఉంటావు నేను చెప్తాను. దేవుడు మాట్లాడింది విన్న తర్వాత, దేవుడు మాట్లాడేది అన్న తర్వాత ఈ లక్షణాలు నీలో కనబడుతుంది. అది అబద్ధం. ఏదబద్ధం? నేను కడుపు నిండా తినేసానని బాబు అన్నావు. నువ్వేం తిన్నావు అడగలే, ఎక్కడ తిన్నావు అని అన్నావు. మరలా నేను ఎందుకు తిన్నావు కదా, అది అబద్ధం. ఏదబద్ధం? పడుకున్నా తిన్న అబద్ధం. తింటే మనకి ఎక్కడ చూడదు తిన్నాను. ఓ మనిషి తిన్న తర్వాత కనీసం 5 గంటలకే అడగలేదు. ఇప్పుడేనండి 20 నిమిషాలు అయితే తిన్నాను, అప్పుడే నీకు 60 అన్నం పట్టేసింది పొట్టలో. అదే పొట్టాలి అప్పుడు అబ్బా సంచా సాగిపోవడం, అది అబద్ధం. నువ్వు తిన్నది అబద్ధం. అలాగే దేవుడు నీతో మాట్లాడని నువ్వు అన్నావు కనుక, నా ప్రశ్నలకు సమాధానం దొరికింది అన్నావు కనుక, నన్ను దర్శించేవాడు నా దేవుడు అని చెప్తున్నావు కనుక, నా దేవుడి మీద ఆధారపడే బ్రతుకుతున్నాడు అన్నావు కనుక, ఎవరు వదిలేసినా నా దేవుడు వదిలిస్తే బ్రతకలేని అంటున్నావు కనుక నీ దగ్గర లక్షణాలు కనబడాలి. అవి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో 16 నుంచి 19 వరకు ఉన్నటువంటి విషయాల్లో 3 సంగతులు చెప్తాను నేను. అందులో నెంబర్ 1 అనగా ప్రశ్నలో నుంచి, అనుమానంలో నుంచి, గందరగోళపు స్థితి, అయోమయ స్థితి, కన్ఫ్యూజన్లో నుంచి బయటపడాలని దేవుని దగ్గర కనిపెట్టిన వాడు, దేవుడి నుంచి సమాధానం పొందినవాడు, దేవుడు వాళ్ళ హృదయం వెలిగించబడ్డవాడు ఈ లక్షణాలు జీవితంలో కలిగి ఉండాలి. అందులో మొదటిది ఏంటంటే 16వ వచనంలో 3:16 దానికి పేరు పెడతాను. అంతకుముందు వాక్యం చదవండి. నేను వినగా జనుల మీదకు వచ్చేవారు సమీపించే వరకు నేను ఓర్పుని శ్రమ దినము కొరకు చనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగం కలవరపడుతున్నది. ఆ శబ్దములకు నా పెదవులు కదులుతున్నవి, నా ఎముకలు కుళ్ళిపోతున్నవి, నా కాళ్ళు వణుకుతున్నవి. టోటల్గా ఏమవుతుంది? నాకు ఏదో అయిపోతుంది. అది I have to face a deepest, a strongest fear. ఒక పెద్ద భయాన్ని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎంత భయం? ఎంత భయం? అంతరంగం కలవరపడేంత భయం. ఆ శబ్దానికి తెలియకుండా నా పెదవులు ఉడికిపోతున్నాయి. ఎప్పుడు పెదవులు ఉడికిపోతూ ఉంటాయి? మాట్లాడుతూ పెదవులు ఉడికిపోతున్నాయంటే బ్రెయిన్ ఎంతో డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. అంతేకాదు ఎముకలు కుళ్ళిపోతున్నాయి. ఏం కుళ్ళిపోతున్నాయి అంటే ఎముకల్ని కొల్లబెట్టేసేంత మానసిక వ్యవస్థ లోపల. ఇంకా నా కాళ్ళు ఉనికిపోతున్నాయి, శక్తిహీనం అయిపోయి నిస్త్రాంతం అయిపోయాను. ఎందుకంటే నా మీదకి ఎవరు వచ్చేస్తున్నారు, ఏదో జరిగిపోతుంది. నేను ఎంత మొదలుపెట్టినా సహాయం దొరకలేసాను కదా, ఇంకా భయంకరమైన పరిస్థితి వచ్చేస్తుంది. అయితే నేను దేవుడితో ఉన్నాను కదా, దేవుడి దగ్గర అడిగాను కదా, ఇప్పుడు నేనేం చేయాలంటే నేను కనిపెట్టవలసి ఉన్నది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతున్నాయి కానీ నేను నాశనం అయితే అయిపోలేదు. కనిపెట్టాల్సిన కారణం అది. ఇక్కడ విషయాన్ని గుర్తు చేసుకున్న మొదలు ఏంటంటే, దేవునితో సహవాసం చేసుకున్నవాడు పరిస్థితులు ఎంత భయంకరంగా మారిపోతున్నా, పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా మారిపోతున్నా, పరిస్థితులకు సమస్యాపూర్వకంగా మారిపోతున్నా,
సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతున్నా కంగారు పడిపోవడం లేదు. ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏం చేయాలండి? వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద గాడ్. ద సిచ్యువేషన్స్ మే ఫాలోస్ వాట్ ఎవర్ ఇట్ మే. సంగతులు ఎలా ఉన్నా కూడా కనిపెట్టడం రావాలి. ఎందుకంటే ఆయన ఆఖరి నిమిషంలో కార్యం చేసే దేవుడు. దేవుని స్తోత్రంగా ఉండాలి. అదేనమ్మా, ఇప్పుడే చెయ్యి, వెంటనే చెయ్యి, అర్జెంటుగా చెయ్యి, తెల్లారుజాము చెయ్యి, ఈ ప్రాంతంలో మనం చేయకూడదు. ఆత్మ ఎక్కువ చేసేవారనుకోండి, ఆయన జవాబు కూడా ఎప్పుడు చేస్తాడు ఆయన? ప్రభా అతను జబ్బు పడ్డాడంట, అయితే వెళ్ళాలి. కానీ ప్రభు ఏం చేశాడు? అక్కడే ఉండిపోయాడు. తాను విమోచనని ఇంకా ఉండిపోయాడు. తెలుసా మనం ఏం చేస్తాం? అర్జెంటుగా పారిపోతాం. కానీ అతను జబ్బు పడ్డాడు, ప్రేమించాడు, జబ్బు పడ్డాడంటే ఆయన ఏం చేశాడు? ఉండిపోయాడు. లాజరు చచ్చిపోయాడంట, ఆయన వెళ్ళలేదు. 4 రోజులు అయిపోయింది, అప్పుడు వెళ్ళాడు. ఏ అంత బతకమా? కాదండి, ఆయన సమయం అప్పుడు వచ్చింది. ఎప్పుడు దాకా కనిపెట్టాలి మనం? ఆయన సమయం కోసం కనిపెట్టాలి. ఆఖరి నిమిషంలో మనం ఊహించిన దానికంటే అద్భుతాలు చేసే దేవుడు. దేవుడు స్తోత్రం లేదు. ఈరోజు మనకు మనం అనుకున్న పద్ధతిలో రిజల్ట్ రాకపోతే ఇది దేవుడి కార్యం కాదనుకుంటాం. మనం ఆశించినట్టుగా పనులు జరగకపోతే అసలు దేవుడి చిత్తం కాదేమో అనే ఫీలింగ్ వచ్చేస్తాం. మనం చెప్పాల్సింది చెప్పేసాం, చేయాల్సింది చేసేసాము. ఇంక మనం చేయాల్సింది ఏంటి? ఎదురు చూడటమే. ఎప్పుడు దాకా? యెహోవా మనలను కరుణించువాడు. ఎప్పటిదాకా? కరుణించువాడు. ఈ కనిపెట్టడం ఎవరికైతే చేపలవుద్దో ఓపుడి నేనే దేవుడు తెలుసుకోండి. ఊరుకోవడం అంటే మూసుకొని కూర్చోవడం కంటే ఒక ముక్క కూడా మాట్లాడకుండా, ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా నోటి బూడిదలో పెట్టుకొని కూర్చోవడం, చేతులు కానీ కట్టేసుకొని కూర్చోవడం, దేవుడి కార్యం అలాగే జరుగుతాయి. ఈ మధ్యలో నేను వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉంటే వచ్చిన పని చేయకుండా కనిపెట్టడం కనపడ్డాను. నాకు యోగు దగ్గర స్నేహితులు వచ్చారండి. వచ్చి ఆదరిద్దామని వచ్చి, బలపరుద్దామని వచ్చి యోగు స్థితిని చూసి వాళ్ళు కూడా ఏం చేశారండి? 7 రోజులు ఎదురుగా కూర్చున్నారండి. వచ్చిన ఎండకడ ఒక్కో చెప్పి సర్జెంట్గా పోవడం మానేసి 7 రోజులు కూర్చున్నారు. ఏమీ మాట్లాడకుండా ఎదురుగా కూర్చున్న వాళ్ళను చూడగానే కాస్త యోగు కుదురు పడి వాళ్ళతో మాట్లాడడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 3 సర్కిల్స్ డిబేట్స్ జరిగాయి. మోసే కొండ మీద కదా, నేను నీకు ధర్మశాస్త్రాలు ఇస్తానని చెప్పిన దేవుడు మోసే కొండ మీదకి వెళ్ళాక 6 రోజులు మాట్లాడలేదు. గ్రంథంలో మాట్లాడకపోతే చెప్తే కిందకైనా పోవాలి కదా. కింద పోవాలో మీద ఉన్నాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఇంకో ముక్క అడిగే ధైర్యం లేక 6 రోజులు అలాగే ఉన్నాడండి. 7వ రోజున దేవుడు పిలిచి మాట్లాడాడు. ఎస్కేల్ దేవుడు తీసుకెళ్లి రాయి ప్రజల భవిష్యత్తుగా తీసుకెళ్తే తీసుకెళ్ళి 7 రోజులు అలాగే కూర్చున్నాడండి. అది వాళ్ళ చూస్తాయో ఎస్కేల్ 7 రోజులు కూర్చున్న తర్వాత దేవుడు నోరు తెరిచాడండి. అంటే వాడుకోవడానికి, సిద్ధపరచబడడానికి, దేవుడి కార్యాలు చేయడానికి కొంత కనిపెట్టాలండి. దేవుడి స్తోత్రం ఆ టైం రావాలి. లోకస్తులకి ఏమంటారండి? ఆ టైం రావాలి. నేనేమంటానండి? దేవుడి టైం రావాలి. దేవుడి స్తోత్రంగా In his time, he makes all the things beautiful in his time అని ఇంగ్లీష్ లో రైమ్ ఉంటాడు. ఆయన సమయం వచ్చినప్పుడు అన్ని అద్భుతంగా చేసేస్తారు. కనుక కష్టమా, బాధ, బలహీనత, ప్రాజెక్ట్ మందగాలండి. సింపుల్ గా మనం చాలాసార్లు చెప్పుకుంటాం. మార్క్స్వార్త 4వ అధ్యాయంలో ప్రభు సముద్ర ప్రయాణం చేస్తారు 35 నుంచి 60 వచనాల్లో. సముద్రం మీద ప్రభు వెళ్తూ ఉంటే నిద్రపోతున్నాడు. రండి అద్దరికి వెళ్ళేదో పిలిచాడు కదా. ప్రభు నిద్రపోతున్నాడు. మధ్యలో తుఫాన్ వచ్చింది. ప్రభువుల దోణి మీద అలా కొట్టాడు. దోణి నిండిపోయింది. నిండిపోతే ఏమవుతుంది? నెక్స్ట్ మునిగిపోలేదు. అది చూసాక శిష్యులకు ఏం రావాలి? మీరు సముద్రం మీద పట్టుకునేవాళ్ళం, దోణి నిండిపోయి మునిగిపోతుంది. కానీ అదేంటో కానీ ఈ దోణి నిండిపోయినా మునిగిపోలేదు. అయితే మన బెంగళూరు మునిగిపోవాలి. పిలిచినాడేమో హ్యాపీగా పడుకున్నాడు. వెనకాల వచ్చినాడు ఏం చేస్తున్నారు? కేకలు వేసేసి, ప్రభువా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అంటున్నాడు.
ప్రాజెక్ట్ ఎవరిది, లోపల ఎవరిది, అవతల పని ఎవరుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం. అంటే పనులేనోడు ప్రాబ్లం కంగారు పడతాడు, పనున్నోడు ప్రాబ్లం సైలెంట్ గా కనిపెడతాడు. అవి లేచి సముద్రాన్ని కనిపించి మీరెంత విశ్వాసం అవుతున్నారా పొరపడలేదు. దేవుని స్తోత్రం కలిగిన సేవ పిలిచింది ఎవరు, ఆయన. సేవ చేస్తే లాభం ఎవరికి, ఆయనకి. ఈ సేవ వల్ల మహిళ ఎవరికి, ఆయనకి. ఎంత చేసినా ఏం తెలవలేదు, కంగారు ఎవరు పడాలా, ఆయనే. కానీ మనం ఏం చేస్తున్నాం, కింద మీద పడిపోయి ఓన్ ప్రాజెక్ట్స్, ఓన్ ప్లాన్స్, ఓన్ బడ్జెట్స్ పెట్టేసుకొని వ్యక్తిలో పాల్గొట్టేసుకొని దేవుడి మీద అసలు మనం పిలిచావా, దాన్ని పట్టుకున్నావా అని మనం ఇంకా ఒకటి మాట్లాడుతున్నాం. పిలిస్తే వచ్చింది నిజమైతే, ఆయన చిత్తానుసారంగా బతికే నిజమైతే, నేను ఎంత ప్రార్థించినా ఒకటి మారకపోతే ఏడవల కథ కంగారు పడకూడదు. దేవుడి స్తోత్రం కలిగిన నేను వేసిన విత్తనాలు వృధాగా పోవు. ఇవాళ రేపో ఎల్లుండో నేను కార్చిన కన్నీరు వృధాగా పోదు, నేను చేసిన ప్రార్థన వృధాగా పోదు. ఇర్మియా దేవుడు పిలిచాడు, ఎవరు పిలిచాడా, నాటుటకును, తెల్లగించుటకును, పడగొట్టుటకును, వినగొట్టుటకును అన్నాడా లేదా? ఏమన్నా చేశాడు ఇర్మియా చెప్పండి. ఇర్మియా గ్రంథంతో చదివితే ఇర్మియా అలాంటి పనులు ఏమీ చేయలేదు. అసలు అంత పెద్ద ప్రాజెక్ట్ గురించి అలాంటి పని ఏమీ చేయకుండా ఇర్మియా జీవితకాలం 42 సంవత్సరాల పరిచర్యలో ఏడుస్తూనే ఉన్నాడు. ఏడ్చి 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 కన్నీటి ప్రవక్తగా బ్రతుకంతా సాధించాడు. వేస్తుగా పోయిందా? అదే ఇర్మియా రాసిన గ్రంథాన్ని చదివిన దానియేలు అద్భుతమైన ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు 70 సంవత్సరాలు ఈ గ్రంథాన్ని రాసేసి ఏం చేసి టైం అయిపోయాక 70 సంవత్సరాల చెర కోసం ప్రవచించిన ఇర్మియా ఎవరో మారకపోతే, యూదులు బబులోను చేరకపోతే, ఆ చెర ముగింపు కాలంలో ఇర్మియా రాసిన గ్రంథాల చదువుతున్న దానియేలు పశ్చాత్తాపం చేసి గుండె పల్లారా ఏడిస్తే దానియేలు ప్రార్థనకు దేవుడు వాళ్ళ మరలా పోలీసులు ప్రేరేపించి బబులోను తీసుకొచ్చాడు. దానియేలు ప్రార్థనకి వెళ్తారా? దానియేలు ప్రార్థనకైనా ఆ ప్రార్థనను బలపరిచిన పెట్రోల్ ఏంటంటే ఇర్మియా కన్నీరు. దేవుని స్తోత్రం. నిజముగా చేసిన ఏ ప్రార్థన జవాబు లేకుండా ఉండదండి. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయలేదు, కనిపెట్టాలి, ఎదురు చూడాలి, జరగలేదు బాధపడకల్లా. నీటి నుండి ఆశ రంగము కాలేరు నమ్ముదాం. ఆమేన్. ప్రభు క్రీస్తుగా చేయాల్సిన పని చేస్తే అనుకున్న రిజల్ట్ రాకపోయినా బాధపడుతున్నా కానీ ఆందోళన పడద్దు. అప్పగించేసుకొని నేను చేయనైనా నేను చేయాల్సింది చేశాను. ఎంత సింపుల్గా దేవుడు చెప్పించాడండి. విత్తువాడప్పుడు, నాటువాడప్పుడు, నీరు పోసేవాడప్పుడు. వృత్తిగా చేసేవాడు, నీరు పోసేవాడా? నేను నాటాను, ఆయన నీరు పోసాడు. మేము వృత్తిగా చేయలేము, నాటం మాత్రం చేయగలం, నీరు పోయడం మాత్రం చేయగలం. అది బతకాలో చాలా డిసైడ్ చేసేది ఎవరు? నా తండ్రి నాటని ప్రతి ఒక్క పెళ్లగించబడుతుంది. పెళ్లగించబడుతుంది ఎవరు నాటలేదు దాన్ని? దేవుడు నాటలేదు. మరి ఎందుకు నీకు తొందరగా అర్థం కాదు? లేఖనాన్ని గ్రహిస్తే ఇప్పుడు ఏమేమి డౌట్ పోయింది, కన్ఫ్యూజన్ పోయింది. నేను చేయాల్సింది చేశానయ్యా, ఇప్పుడు అర్థం చేస్తాను, ఎదురు చూస్తున్నాను. కాబట్టి మొదటిది కనిపెట్టవలసి వెయిట్. రెండవది ఏదో తెలుసా, కనిపెడుతున్న క్రమంలో అనుకున్నవి అనుకున్నట్టు కాకుండా వ్యతిరేకంగా జరుగుతాయి. ఆ వ్యతిరేకంగా జరిగే క్రమంలో నష్టాన్ని చూడాల్సి వస్తుంది, ఊహకందని బాధను చూడాల్సి వస్తుంది, మానసికమైనటువంటి పోరాటాన్ని చూడాల్సి వస్తుంది. వాటి మధ్య కనిపెట్టడం జరుగుతుందని ఇప్పుడు దేవుని స్తుతించడం చేయాలి. అది రెండవ భాగంగా మనం చూస్తాం. రెండవ భాగంలో మొదటిది ఏంటంటే నీ భయం కలిగినా కనిపెట్టి, రెండోది ఏంటంటే నష్టం కలిగిన దేవుని స్తుతించు. మనం చూద్దాం 17వ వచనంలో మనందరికీ తెలిసిన మాటలే. అందులో చెట్ల పూడి పూడిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు ఆకు లేకపోయినా, చేనులో పైన పంటకు రాకపోయినా, గొర్రెలు గుడ్డులు లేకపోయినా, సారవ పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించాను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించాను. లోతుకి వెళ్ళక్కల్లా సింపుల్ గా ఆలోచిస్తేనే నష్టం మీద నష్టం కలుగుతుంటే బాధ వస్తుందా, సంతోషం వస్తుందా? బాధే వస్తుంది. కానీ కనిపెట్టేవాడికి ఏమొస్తుందో తెలుసా? సంతోషం వస్తుంది. రావాలి.
నా దేవుడి కోసం ఎదురు చూస్తున్నాను అన్నవాడు ఇంత దరిద్రమైన జీవితం ఎలా సంతోషంగా ఉన్నామో ఎవరిని అడిగితే ఎదురు చూస్తున్నాను కాబట్టి నేను చెప్పాలి. దేవుడు స్తోత్రం కలుగుతుంది. ఊహించిన ఏమీ మంచిది కనబడకపోయినా అప్పుడు లోపల ఉంటారు. ఇన్ని మాత్రం వచ్చేప్పుడు ఎలా ఉంటుందో తిరుగుతున్నారు. సిగ్గులేని ఒక నవ్వేశం గారు. అయితే మన సిగ్గు ఎందుకుంటుందని ఆయన తప్పి చూడగా వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయారు. ఆయన చూసేవాడు సిగ్గు ఏంటంటే ఈ బోధకాన్ని కాదు, ఈ పని అది కాదు, అప్పగించింది ఆయన, చేసేది లేదు, ప్రతిఫలం అయింది, బహుమానం అయిన వాడు నేనేది మధ్యలో సిగ్గుపడాలి, నేను తప్పు చేశాను, చెప్పింది చేశాను, నేను చెప్పింది చెప్పినట్టు చేశాను, నాకేమి సిగ్గు. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? కనిపెడుతున్న హబక్కూకి 3 రకాల శ్రమాలు ఇవ్వాలి, 3 కాలాల శ్రమాలు ఇవ్వాలి, 3 పద్ధతుల్లో శ్రమాలు ఇవ్వాలి. జాగ్రత్త గమనించిన మీకు చాలాసార్లు వాక్యాలు గమనించే ఉంటారు. అందులో మొదటి ఏం తెలుసా? అందులో చెట్లు ద్రాక్ష చెట్లు దేనికి సింబల్ అంటే వ్యాపారాన్ని. అందులో చెట్లు ద్రాక్ష చెట్లు దేనికి సంబంధించి ద్రాక్ష రసము, అంజూరం, ఈ ఎగుమతులు చేసేటువంటి క్రమంలో ఉన్నాయి. వ్యాపారం కాసేపు ఎక్కువ ఆరోగ్యం కూడా అనుకోవచ్చు, ఆరోగ్యమైన వ్యాపారమైన. దేనికి సంబంధించిందంటే అవి పూతకొచ్చాయి, అవి ఉన్నాయి. ఇరవై దగ్గర పూల ఉండినా ఫలించకపోయినా, ఒకటే ఎదురు చూస్తున్నా పోతలేదు, ఒక పూత వచ్చినా ఫలించలేదు. ఫలించకపోయినా అర్థమైంది, ఒకటి పూత రాలేదు, ఒకటి పూతకొచ్చి పింజలయ్యి కాయలేగా ఫలానికి రాలేదు. అంటే దేర్ ఇస్ నో హోప్ ఆఫ్ ఫ్యూచర్. భవిష్యత్తు కొరకైనటువంటి నిరీక్షణ లేదు. అవి పూస్తే పిందులు ఉంటాయి, పిందులే కాయలైతే పళ్ళు ఉంటాయి. అంటే భవిష్యత్తులో ఏముంటుంది? కాస్త ఉపయోగం ఉంటుంది. ఫ్యూచర్ లేదు ఇక్కడ. ఎటు చూసినా భవిష్యత్తు అంతా ఆగిపోయేలా ఉంది. నాతోనే ఆగిపోయేలా ఉంది. ఎంత మాత్రం ఆలోచించడం. భక్తి నాతో ఆగిపోయేలా ఉంది, విశ్వాసం నాతో ఆగిపోయేలా ఉంది. మన సంఘాలను మీరు గమనిస్తే ఒక విశ్వాసం చచ్చిపోతే ఆ తర్వాత ఆ కుటుంబంలో ఎవరికి ఆ వ్యక్తితో ఆ ఫ్యామిలీ చాప్టర్ క్లోజ్. ఇంతకాలం మనం ప్రయాసపడతాం, ఆ కుటుంబంలో ఫ్యూచర్ లేదు. మనం ఏం చేద్దాం? ఏం చేయలేము. నా దేవాన్ని నేను ఆనందిస్తున్నాను, నేను స్థుతిస్తున్నాను, కానీ నువ్వే ఏదో చేయాలి. ఎవరో లేపుతావో నాకు తెలియదు, నేనైతే ఏం చేయలేను. స్థుతించాం. ఇంతకాలం పరిచయం చేస్తాం, క్లోజ్ అయిపోయింది. ఏం చేద్దాం? నువ్వేం చేయలేవు. ప్రభావ నువ్వే చేయాలి. నేను ఆనందిస్తాను, నువ్వు నాకు ధైర్యం, నువ్వు ఉన్నావనే ధైర్యం, ఫ్యూచర్ లేకపోయినా. రెండోది చూస్తే ఒలివ చెట్లు చేనులోని పైన, ఒలివ చెట్లు కాపు లేక ఉండేది అంటే చెట్లు ఉన్నాయండి. ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి అంటే ప్రజెంట్ అది కాపు లేదు. చేనులో పైరు ఉందండి. ఏముంది? చేనులో పైరు ఉందండి, పంట ఉందండి, అది ఇంటికి రాదేమో. అంటే ప్రజెంట్ బాగానే కనిపిస్తుంది, కానీ తినేదాకా యోగం లేదని చూశారు. ఉందగానే తినేదాకా, వండుకున్నా తినేదాకా, పంట ఇంటికి వచ్చేదాకా. అంటే ఇప్పటి ప్రస్తుత స్థితి కూడా ఏమంత ఆశాజనకంగా ఇప్పుడు భవిష్యత్తు అంటే కూడా ఏ విధంగా చూద్దాం. ఇవాళ బాగుండాలి కదా, ఏమో ఏమవుతుందో మనకు తెలియదు. ఇవాళైనా బాగుండాలి కదా. ఇవాళ రేపటి కోసం ఆలోచనే లేదు, ఇవాళ అసలు ఆగాలి. ఏం చేయాలి? శుద్ధించైనా నీ చేతిలో లేదు. నేడైనా రేపైనా, రేపైనా ఉందా నేడైనా ఉందా, నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదనలో నమ్మని చెప్పుకునే వారు కాదా? అంటే రేపు అంటే ఫ్యూచర్. మరి నేడు కూడా ఎందుకు అన్నాడు? ఈరోజు కూడా నేను చెప్పుకోలేదు. దేవుడికి ఏం చేయగలదో అదే. ఇఫ్ దేర్ ఇస్ నో ప్రెసెంట్, అదేమో వ్యాపారము, ఆరోగ్యం అనుకున్నాం. ఇది ఆహారం అండి. ఏంటిది? చెరువులు పంట, ఇది ఆహారం. నూనె ఏంటి? రెగ్యులర్గా వాళ్ళకి కావాల్సిన గోధుమ పిండి, నూనెనండి. ఆ కాన్సెప్ట్ లో చెప్తున్నాను నేను. వాళ్ళ ఆహారం ఏంటి? నూనె, గోధుమ పిండి. అదేంటో రెగ్యులర్గా ఉండే ఆహారం. బట్ భవిష్యత్తులో ఏం లేదు, ఫ్యూచర్ లో కూడా పోలేదు, ప్రజెంట్ లో కూడా పోలేదు. అయినా సరే దేవుని స్తోత్రం చెప్పండి. భయము లేదు, బియ్యము లేదు, జీవిత యాత్రలో యేసు ప్రభు మన త్వరలో బయలుదేరి. ఏం లేదు, బియ్యం లేవు, ఈ పూటకు లేవు, ఇవాళ డబ్బులు లేవు, ఇవాళ ఆరోగ్యం లేదు. అయినా సరే దేవుని స్తోత్రం ఆనందించుకో రావాలి. ఇక మూడోది ఏంటో తెలుసా? గొర్రెల దొడ్డులో, స్థానంలో పశువులు. ఇదేంటి? నిన్న నుంచి ఉంటేనే దొడ్డులో గొర్రెలు ఉంటాయి.
మొదటి నుంచి ఉంటేనే సాగులో వర్షాలు ఉంటాయి. ఇవి ఆస్తులండి. ఏంటవి? భూతకాలానికి సంబంధించినవి. ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎప్పటి నుంచో భవిష్యత్తు లేదు, ఈ ఏం లేదు. నిన్న దాకా ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో ఉంది, దాన్ని ఏదో మనం చూస్తున్నా అంటే బ్యాంక్ ఎత్తేసేది. ప్రస్తుతానికి డబ్బులు లేవు, ఎవరికి ఇచ్చిన అప్పుంది, ఆయన ఇచ్చేస్తే నెమ్మది ఎక్కిస్తా ఉన్నా అంటే ఆ చేతులు ఎత్తేసేది. చెప్తే అర్థం కోపం కోసం చెప్తున్నాను. ఫ్యూచర్ లేదు, ప్రజెంట్ లేదు, ఎవరికి ఆహారం లేదు, వ్యాపారం లేదు. ఇక మూడోది తెచ్చుకునేటువంటి సామర్థ్యము, సంపద, ఆస్తులు, బ్యాకప్ కూడా లేదు. వచ్చి అవి కూడా మధ్యలోనే పోయింది. ఆ రెండు లేకపోయినా పర్లేదు, రెండు లేకపోతే పర్లేదులే, రాకపోతే రాకపోయింది, ఉండకపోతే పోయింది, అలాంటి నా సొంత కదా అనుకు తిరిగిపోయింది. ఏం చేయాలి అంటే మూడు రకాలుగా ఆరోగ్యము, వ్యాపారము, ఆహారము, సంపద అన్ని పోయాయి. భవిష్యత్తు లేదు, వర్తమానం లేదు, గతకాలపు శ్రమము లేదు. ఏం చేయాలి? ఇంకేముందని మొత్తం వెళ్ళకపోవడం తప్ప. కానీ అప్పుడు కూడా ఏం చేయాలి? నేను ఎగువయందు అది నువ్వు దేవుడి కోసం కనిపెడతావు చెప్పాను. పిలవకపోయారు దేవుడికి. నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ లేదు. ఆరోగ్యం పోయింది, ప్రజెంట్ లేదు. ఆస్తులు పోయాయి, పాస్ట్ లేదు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను. ఆ ఒక్క మాట మనం ఎందుకు చెప్తాము? యోబు దేవుడి కోసం కనిపెట్టుకున్నాడు. అంటాడు, ఆయనను చంపినను నేను యథార్థ విడవకున్నాను, నేను ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నాను. ఇదండి దేవుడే నాకు ఆధారం ఎవరన్నా చెప్తే ఎంత దారుణమైన పరిస్థితి ఎవరికి రావు. వచ్చాయని కూడా దేవుడు దేవాల దేవాల దేవుడు ఎక్స్ట్రాగా దేవుడు మనం కనిపిస్తే ఇలాంటివి వచ్చాయనుకోండి, అప్పుడు కూడా బెంగపడకుండా ఏం చేయాలండి? ఆనందించాలి. ఇది రెండవది. మొదటిది భయము కలుగు వ్యాధులు కనిపెట్టు దేవుని కార్యాలు. రెండవది నీ బ్రతుకులో నష్టం కలుగు వ్యాధులు ఆనందించు, దేవుడు స్తుతించు. ఇక మూడోది ఏంటో తెలుసా? ఇంత భయంకర పరిస్థితుల మధ్య ఏమి తినడానికి లేదురా, భవిష్యత్తు లేదు అంటే అంటాడు, ఆయన నా కాళ్ళు ఏడు కావాలని అంటాడు. ఏం చెప్తాడండి? ప్రభు నిజమైన బలము, ఆయన నా కాళ్ళు ఏడు కావాలని చేస్తాడు, నూతనములు ఆయనను కాళ్ళు చేస్తాడు. ఏంటి మాట కట్టమంటే, బలహీన పరిస్థితుల్లో నుండి బలమైన వాటి కోసం లెక్క పెట్టుకుని ఆశ పెట్టుకుంటారు. దేవుని స్తోత్రం. చేతిలో రూపాయి లేదంటే రేపు 1000 మంది ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరన్నా అన్నాడు అనుకోండి, ఎలాగే అనుకుంటున్నాను నేను రూపాయి లేదు, ఫంక్షన్ చేద్దామని 1000 మంది డబ్బులు ఏమో తెలియదు చేసేస్తాను, ఏమో తెలియదని చేసేస్తాడంట. ఇది విశ్వాసం చూపండి. ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే, ఇంగ్లీష్ లో నా కాలంలో లేని కాలంలో చేయదు దీన్ అనే మాటకు ఒరిజినల్ గా హింద్ అనే మాట వాడబడింది. హింద్ అంటే ఆడలేడి, మగలేడి కూడా కాదు ఇది. ఏ లేడి? ఆడలేడి. ఎత్తైన కొండల మీద బ్యాలెన్స్ తప్పకుండా నేను నడిచేస్తానంటే అక్కడ పిల్లలు పెడతాను మొత్తం. దేవుడి స్తోత్రం లేదు. నా నెక్స్ట్ జనరేషన్ భూమి కాదు, ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఉన్నత స్థలాల్లో ఉంటుంది. నా దేవుడు ఏం చేయగలడు? ఎత్తైన స్థలాలను తీసుకెళ్ళగలడు. ఇది మూడవ మాట ఏంటంటే, కుంగిపోయి ఉన్నాం, నిరాశలో ఉన్నాం, శ్రమలో ఉన్నాం, పొదువులో ఉన్నాం, అయినా కూడా దేవుడు చేసే గొప్ప కార్యాలు మీద మనసు పెట్టుకొని నిరీక్షణతో రావాలి. దిస్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్స్. దేవుడి స్తోత్రం కదా. అంత ఖచ్చితంగా చెప్తాను. దావీదుని జ్ఞాపకం చేస్తాను. 40 రోజులు బట్టి ప్రాక్టీస్ చేసిన యోగులు 40 రోజులు బట్టి ఆ గురియాలను చూడగానే అప్పటిదాకా జయించేవాళ్ళు ఇతరులు వెనక బాగా చెప్తారు. గెలిచేద్దాం ఉన్నవాడు, కొట్టేద్దాం ఉన్నవాడు. ఒకటి యుద్ధాలు చేస్తాయి కదా అంటే అద్భుతమైన యుద్ధాలు బ్యాచ్. ఆ నరనరాల్లో యుద్ధం యొక్క మోసం జీవించిపోయింది. దివోత్సవ కాలంలో 31 మంది రాజులు గెలిచారు. న్యాయాధిపతుల కాలంలో 8 రకాల సంపూర్ణ గెలిచారు. దావీదు కాలంలో
సమయాల కాలంలో ఫిలిస్తీన్లో యుద్ధాలు చేసే అనుభవం ఉంది. ఇంత అనుభవం వీళ్ళు ఒక్క గొలియాతును చూడగా ఏం చేస్తున్నారు? బైబిల్ పారిపోతున్నారు. దేవుడే యుద్ధం జరిగించాడు. ఎంతప్పుడు చూశాడు? కన్నీలో యుద్ధం చేశాడు, వడగండ్ల మీద కూడా యుద్ధం చేశాయి, సూర్యుడు చదువులో రోజులు ఆగిపోయారు. ఈ చరిత్రంతా ఏదే ఇన్ని చూసిన ఏం చేస్తున్నారు? ఎక్కువ కోట కూలిపోయాయి. అవునా? 300 మంది వెళ్ళి జనాలు మొత్తం కలిపేసారు విద్యలు కదా. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. కానీ ఏం చేస్తున్నారు? గొలియాతు పారిపోతున్నారు. కానీ ఓసారి వచ్చాడు, ఓసారి ఎవరిని చంపలేని వచ్చాడు. అసలు ఎక్కువ భూములు అడిగేస్తున్నాడు వచ్చాడు. ఆ కత్తి బలాన్ని పట్టుకోవడం రాడు వచ్చాడు. వచ్చాక నిశ్చయముగా నేను మీ తర్వాత ఎగరేస్తాను. దేవుని స్తోత్రం. ఎలా ఏంటండి? ఎలా నేను కుక్కగా కనబట్టుకొని వస్తున్నావు, నేను చంపి ఆకాశంలో పక్షులకి పశువులు వేసేస్తానంటే దాని దగ్గర అమ్మబాబు ఎంత పని చేయగలి బుద్ధి వచ్చాను పోతాను అనలేదండి. నేను నా దేవుని పేట వస్తున్నాను, నువ్వు నీ దేవతల పేట వస్తున్నావు. ఈ రోజు నేను నిశ్చయంగా నిన్ను చంపి నీ తన తెగలెక్కేస్తాను. కత్తిలేని మనన దేవుడేదండి, కత్తిలేని తగలెక్కేస్తాను అని వచ్చింది. నరికడే లేదా? దాని పేరే కాన్ఫిడెన్స్ అండి. కాన్ఫిడెన్స్ అనేది భక్తులు కావాల్సిన మహాయుధం అండి. ఏమో నాకు తెలియదు రేపు ఎలా ఉంటాడో, కానీ నేను చేస్తాను, నా దేవుడు చేస్తాను, నేను జయిస్తాను, నేను కొట్టేస్తాను, నేను గెలిచేస్తాను. అసలు నీకే కాన్ఫిడెన్స్ లేదు. ఎవరు నమ్ముతున్నావు? నువ్వు పాస్ అవుతావు బాబు, నువ్వు చదువుతున్నావు అంటే నేనే పాస్ అవ్వను అంటే నీ అభివృద్ధి పక్కన కూడా పాస్ అవుతావు అంటారు, నేనే పాస్ అవ్వమంటాడు. వీటి దగ్గర ఏం లేదు. అది కాన్ఫిడెన్స్ లేదు, జ్ఞానం ఉన్న పని చేయలేదు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? నా దేవుడు నన్ను పిలిచాడంటే నాకు ఏదో పదవుతాను. ఎంత పెట్టుబడి నా మీద పెట్టాడంటే, ఎన్ని సంవత్సరాలను పోషించాడంటే, నా స్థితిలను మార్చాడంటే, సమాజంలో స్థాయించాడంటే నాకు ఏదో పనుంటాను. ఆ పనేంటో నాకు అర్థమైన రోజున, ఆ పనేంటో ఆయన చెప్పిన రోజున, ఇన్ని రోజులు మటు చేయలేదు, ఆ రోజు చేసేస్తాను. నేను దేవుడి కోసం కనిపెడుతున్నానంటే అదేంటో తెలుసుకుందామని. అప్పుడు దాకా ఖాళీ ఉండలేదు కాబట్టి ఏం కోసం చేస్తున్నాను. దేవుడి స్తోత్రం. ఇది దైవజనుడి యొక్క కావాలి. పిల్లరా ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి మనం? నన్ను బలపరచు అని ఎందు అది చెప్పుకోవాలా. అన్ని చేయలేదండి, అన్ని నాకు రావండి, ఇది ఒక్కటే వచ్చేది, అన్ని మాత్రమే చేస్తానండి, ఇందులోనే ప్రశ్నిస్తుందండి. కాదండి, నన్ను దేవుడు బలపరిస్తే నేను ఏ వేగం చేస్తాను. దేవుడు స్తోత్రం. సమర్పించు జీవితం ఎలా ఎండైంది మీరు చెప్పండి? ఎలా ఎండైంది? ప్రశ్నతోనూ, అనుమానంతోనూ, కలవరంతో మొదలైన నమ్మకంతో, విశ్వాసంతోనూ, నిరీక్షణతోనూ, నిశ్చయంతోనూ మన కార్యాలు సంపూర్ణం చేశాడు. కనుక ఈ సమయంలో మనం మన సేవలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఆరోగ్యాలు లేవు, ఆస్తులు లేవు, ఆత్మలు లేవు, ధైర్యంగా బలే చేస్తున్నాం అని చెప్పుకునేటువంటి ఆ ఉత్సాహం లేదు. ఏదో మనమట్టుగా బాగుంది కాదనుకున్నా బాగున్నా ఉన్నాయి, ఏం బాగాలేదు. ఈ పరిస్థితుల మధ్య మనం చేయాల్సింది ఒకటే కనిపెడతాం. దేవుని స్తోత్రంగా మోకాళ్ళ మీదకి వెళ్తాం, ఒంటరి సమయాలు పెడుతున్నాం, ప్రభు పాదాలు పట్టుకున్నాం, నన్ను ఎందుకు పట్టుకున్నావో చెప్పుకొని అడుగుదాం, నేనేం చేయాలో చెప్పుకొని అడుగుదాం, దీని సంగతి ఏంటో చెప్పని కావాలని గోపురం మీద కూర్చుందాం. దేవుడు ఆ దర్శనాన్ని అర్థమయ్యేలా చేసిన రోజున ఇప్పుడు చెప్తాం. భయం వచ్చినా వెనకబడుకోం, వెనకట్టానే ఉంటాం. నష్టాలైనా కంగారు పడుకోం, చూపిస్తానే ఉంటాం. కందకపోయా ధైర్యంగా చెప్పేస్తాం, గెలిచేస్తామని. అలాంటి పరిస్థితులు ప్రభు మనకు అనుగ్రహించాలని ఆశిస్తున్నాను. దేవుడి యొక్క కృప మనకు కలిగిందే